హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం తోటకూర పచ్చడి చేసుకుంటాం. ఫస్ట్ ఆయిల్ పోసుకుంటున్నాం ఫ్రెండ్స్. కొన్ని పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఎండుమిర్చి వేగాక తీసి పక్కన పెట్టుకున్నాం ఫ్రెండ్స్. పచ్చిమిర్చి కూడా వేగినాయి తీసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు తోటకూర వేసుకుందాం ఫ్రెండ్స్. ఇలా కొద్దిసేపు వేగనియాలి. కొంచెం వేగిన తర్వాత చింతపండు వేసుకుంటున్నాం. కొంచెం పసుపు వేసుకుంటున్నాం. కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాం. ఇప్పుడు మూత పెట్టుకొని 5 minutes ఉంచుకోవాలి. ఇప్పుడు అలాగా తీసి పక్కకు పెట్టుకున్నాం. చూడండి, ఇది బాగా ఫ్రై అయ్యింది. ఇప్పుడు తీసి మిక్సీ పట్టుకోవడానికి 5 minutes పక్కన పెట్టాం. కొంచెం చల్లారినాక మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు అన్నీ గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు మిక్సీ పచ్చిమిర్చి వేసుకుంటున్నాం. ఒక 10 వెల్లుల్లి వేసుకుందాం. కొంచెం జీలకర్ర వేసుకుంటున్నాం. ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాం. ఇలా మిక్సీ పట్టాక ఇప్పుడు ఉడికించిన తోటకూర వేసుకుందాం. అలానే గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు మిక్సీ పట్టింది ఒక బౌల్లో వేసుకుంటున్నాం. ఇప్పుడు పోపు పెట్టుకుందాం. పోపు పెట్టుకోవడానికి ఆయిల్ పోస్తున్నాం. నూనె వేగాక ఆవాలు వేసుకోవాలి. కొంచెం జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు శనగపప్పు వేసుకుంటున్నాం. కొంచెం మినపప్పు వేసుకోవాలి. నెక్స్ట్ ఎండుమిర్చి వేసుకుందాం. ఉల్లిపాయలు వేసుకుందాం. ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం. నెక్స్ట్ ఆనియన్ వేసుకుందాం. ఆనియన్ లైట్గా ఫ్రై కావాలి. అప్పుడే పచ్చడిలోకి బాగుంటుంది. కొంచెం పసుపు వేసుకుందాం. కొంచెం మెంతి పొడి వేసుకుందాం. ఇప్పుడు మిక్సీ పట్టిన పచ్చడి వేసుకుందాం. అంతే ఫ్రెండ్స్, తోటకూర పచ్చడి రెడీ. ఇది వేడి వేడి అన్నంకి సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్.